నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3 రాజధానుల నిర్ణయం తీసుకుని నేటికి 5 ఏళ్ళు కావస్తూ ఉంది. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటికి కూడా మీకు ఒక పరిష్కారం దొరికిందా? మీ ప్లాట్ల విషయంలో కానీ, మీకు చేస్తానన్న న్యాయం విషయంలో కానీ ఎలాంటి పరిస్థితి నెలకొంది ఈరోజు రాష్ట్రం? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. గత 5 సంవత్సరాల నుంచి ఒక పుట్టిన బిడ్డ ఎలాంటి బాల అరిష్టాలను ఎదుర్కొంటాడో అలాంటి అరిష్టాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంత వాసులు ఎదుర్కొన్నారండి. ఇప్పుడు ఆ బాలారిష్టాలను దాటాం. మేము ఇంకా కౌమారంలోకి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి అసలైన నాయకుడు ఎవరైతే అమరావతికి సృష్టికర్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి రావడంతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందు ఊపిరి బిగబట్టి ఎదురు చూశారు. అదే రాక్షస పాలన కొనసాగిద్దేమో అన్న ఆందోళన నుంచి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది ప్రజలకి దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పొన్నమి చంద్రుడిలాగా అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఒక్క ముఖ్యమంత్రి గారే పనిచేస్తే, ముఖ్యమంత్రి గారి దగ్గరే అధికారాలు ఉంటాయి, ముఖ్యమంత్రి ఆదేశాలు అందరూ పాటించాలంటే అభివృద్ధి ఉంటుందా? అది చేసింది అది నియంతృత్వం అయింది. ప్రజా పరిపాలన, ఇది ప్రజాస్వామ్యం అనటానికి నిదర్శనం ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన ఒక్కరి దగ్గర అన్ని శాఖలు ఉంచుకోలేదండి. శాఖల్ని ఎవరికి ఏ అధికారాలు అప్పచెప్పాలో అందరికీ ఆ విధంగా అప్పచెప్పారు. దానికి నిదర్శనం ఇలా ఉప ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి పనితీరు కానీ, లోకేష్ గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అనితా గారు కానివ్వండి, నిమ్మల రామానాయుడు గారు కానివ్వండి, అనగాని గారు, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళకి అప్పచెప్పిన విధులను ఎలా నిర్వర్తిస్తున్నారు అనేదే నేను చూస్తాను. మీరు మీ వ్యవస్థల్లో పటిష్టమైన పని విధానాన్ని చూపించగలిగితేనే, లేదంటే కార్యకర్తల కోసం నేను ఎమ్మెల్యేలను సైతం వదులుకుంటానని సిఆర్డీఏ మీటింగ్లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఆయన తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ప్రజలకి? ఆయన ప్రజలకి పనిచేయడానికి మాత్రమే ఉన్న సేవకులం, మేము పాలకులం అనేవాళ్ళమని ఆయన ప్రజలకి తెలియజేస్తున్నారు. అది మాటల ద్వారా కాదు, చేతల ద్వారా కూడా. ఏ విధంగా అంటే ప్రస్తుతం ఒక పని చేసే వాళ్ళకి ఇప్పుడు యూత్ ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. ఈ యూత్ అంతా ఇతర దేశాలకి, రాష్ట్రాలకి తరలిపోయారు. ఎందుకు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక. దాన్నే బేస్ చేసుకొని ఇక్కడ ముఖ్యంగా బాబు గారు రాగానే చూసేది యువతని. ఎందుకంటే యువతే రేపటికి భవిష్యత్తు. కాబట్టి అలాంటి నినాదంతో ఉన్న ఆయన ముందు యువతకి నైపుణ్యాభివృద్ధి జరగాలి అని ముఖ్యంగా దాని మీద శ్రద్ధ పెట్టి, ఎంత నైపుణ్యాభివృద్ధి జరుగుతుందంటే మీరు జనాల్లోకి వెళ్ళి అడగొచ్చు, మీ ఇంటికి ఎవరైనా వచ్చారా, మీరు ఏమైనా పని చేస్తారని అడిగారా, మీకు ఏమైనా ఉపాధి చూపిస్తున్నారా అని. ముందు దాన్ని అమరావతి నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి చూడగలుగుతున్నాం. ఇంటింటికి వచ్చి ఎంతమంది ఉన్నారు, ఏం చేయగలుగుతారు, ఏం చదువుకున్నారు, ఏం పని చేయగలుగుతారు, మీ అర్హతలను బట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేసి ముందుకు నడుపుతున్నారు. వీళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు, సంస్థలు కావాలిగా, కంపెనీస్ రావాలిగా. దానికోసం ఒక్కొక్క విభాగాధిపతి ఎవరెవరు ఏ మంత్రులకి ఏం కేటాయించారు వాళ్ళందరూ ఏ విధంగా ముందుకెళ్తున్నారు. ఒక లోకేష్ గారైనా, అనితా గారైనా ఆఖరికి పోలీస్ వ్యవస్థలో వారు ఉద్యోగాలు చూపించలేకపోవచ్చు, కానీ వారు ఏ విధంగా ఈ డ్రగ్స్ని వీటిని నిర్మూలించడంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విధిని ఎంత బాగా నిర్వర్తిస్తున్నారని రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చి అమరావతి ప్రజలకు వచ్చేసరికి మాకు కౌళ్ళు వేశారండి. రాగానే 1 సంవత్సరం వేశారు, 2వ సంవత్సరం కూడా ఈ డిసెంబర్ నెలలో వేస్తామన్నారు. ఇక్కడ మీరేనండి, మీ అమరావతినా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంగతి ఏంటంటే హైదరాబాద్ ఆదాయమే తెలంగాణని నిలబెట్టింది. హైదరాబాద్ ముడిపడే తెలంగాణకి, మాకు తెలంగాణ కావాలని, మేము తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తాం, కుటుంబాలను అర్పిస్తాం అన్నోళ్ళు నిలబడ్డారు. అదే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ని తీసేసి చూపించమనండి. దానికి కారణం 40-50 సంవత్సరాల హైదరాబాద్ అభివృద్ధి, దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక రాజధాని నగరం ఉండాలి. ఆ నగరం నుంచి వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రజలకు పంచబడాలి. దానికి రుజువే గతంలో బాబు గారు వచ్చినప్పుడు ఇక్కడ భూముల రేట్లు పెరిగినాయి, భూముల కోసమే వీళ్ళు చేశారన్నారు. కాదు, అది తప్పుడు నినాదం. దాని ఫలితం ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒక భూమి రేటు పెరిగితే దాని నుంచి వెళ్ళి ఇక్కడ అమ్ముకున్న వాళ్ళంతా రాష్ట్రం మీద పొలాలు కొన్నారు. దానివల్ల అభివృద్ధి ఎలా జరిగిందండి? ఇక్కడ ఒకసారి ఎత్తుకోలాగా వస్తే రేటు, దాని ఫలితం ఎవరు అనుభవిస్తున్నారండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కదా. అది బాబు గారు అంటే. ఇంటికో సాఫ్ట్వేర్ ఉంటే అభివృద్ధి అయ్యిద్ది, రాష్ట్రం అభివృద్ధి అయ్యిద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం పెరగడానికి మూలస్తంభం అయ్యాడు. పైన చూస్తే విషయం ఎలా తెలిసిద్దండి? ఒక అభివృద్ధిని దూరదృష్టిలో చూడగలిగి తరాలను నిలబెట్టగలిగే నాయకత్వం బాబు గారిది. అలాంటి నాయకుడు ఉండగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకా భయమే ఉందండి, అభయం తప్ప. కాబట్టి
ఇప్పటికైనా ప్రజలు చెప్పుకుంటున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు 40% ఉందని. మేము వేడుకుంటుంది వాళ్ళని 40% ప్రజల్ని. మీరు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. మీ కుటుంబం నుంచి కూడా మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి గమనించుకోండి. ఒక్కరైనా బాబు గారి ద్వారా లబ్ధి పొంది ఉండి తీరతారు. ఇది నిజం కాదని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏ ప్రభుత్వం అయినా మీకు నచ్చొచ్చు, ఓటేసి ఉండొచ్చు, కానీ అభివృద్ధికి అండకి బాసడగా నిలబడే నాయకుడినే ఎన్నుకోవాలి. కాబట్టి మేము భూములు ఇచ్చినందుకు 5 కోట్ల ఆంధ్రుని ఎప్పటికీ వేడుకునేది ఒకటే, అభివృద్ధికి ముందు ఓటేయండి. అభివృద్ధి ఫలాలని సంక్షేమ పథకాలుగా ప్రజల దగ్గరకు తీసుకొస్తారు. అది జరిగేది. అంతేగాని కొండల్ని గుట్టల్ని దోచుకొని దాచుకోవటానికే, దోపిడీ కోసం అధికారంలోకి వచ్చే వాళ్ళకెళ్ళి చూడొద్దు. అంటే ఈరోజు దేశానికి రెండో రాజధాని కూడా అవసరం అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. అది రాజ్యాంగంలో పొందుపరచడం కానీ, అలాగే అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి కూడా కొంచెం బయటకు వస్తున్న వార్తలు ఏంటి, దీని మీద ఎలా రియాక్ట్? ఎందుకంటే ఇలాంటి వార్తలు వస్తున్నాయంటే అమరావతికి కూడా గెజిట్ నోటిఫికేషన్ లేదు అనే విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది. గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం? గత 5 సంవత్సరాల్లోనే పార్లమెంట్ ద్వారా విభజిత రాష్ట్రం, దాని ద్వారా ఏర్పడిన రాజధాని. మరి గెజిట్ నోటిఫికేషన్ వచ్చి ఉండాలిగా. అప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఉంది, తర్వాత మోడీ గారి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ విషయంలో ఇంత ఆలస్యం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆలోచన ఉండి ఉంటుంది? మౌలిక వస్తువుల రీత్యా, సహజ ఇక్కడ ఉన్నటువంటి వనరుల రీత్యా, ఇక్కడ ఉన్నటువంటి భద్రతా కారణాల రీత్యా ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ రెండో రాజధానిగా అమరావతిని కావాలనుకుంటుందేమో. ఎందుకంటే కేంద్రం ఎక్కడ ఏ ప్రదేశం దేశ ప్రయోజనాలకు అవసరం అది తీసుకునే రైట్ కేంద్ర ప్రభుత్వానికి ఉందని రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ క్యాపిటల్గా మాకు అవసరం అంటే ఎవరు ఏం చేయలేం కదా. కాబట్టి ఈ సెకండ్ క్యాపిటల్ ప్రతిపాదన అనేది రాజ్యాంగంలో ఎప్పటి నుంచో ఉందని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి ఢిల్లీ అనేది ఇప్పుడు పొల్యూటెడ్ అయిపోయింది కాబట్టి వనరుల రీత్యా అయినా భద్రత రీత్యా అయినా సెకండ్ క్యాపిటల్ అవసరం ఉంది. అందున దక్షిణాది ప్రాంతంలో అమరావతి అన్ని హంగులతో ఏర్పడుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ద్వారా ఇప్పుడు అభివృద్ధికి కొత్తగా ఏర్పడుతున్న అతిపెద్ద నగరం కాబట్టి అమరావతిని రెండో క్యాపిటల్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి అనేది అందరూ అనుకుంటున్నారు. తీసుకున్న భారతదేశానికి ఇది ఉపయోగకరంగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు గారి పాలన వచ్చి 6 నెలలు అయిందమ్మా, ఎలా ఉంది? ప్రస్తుతానికైతే పర్వాలేదు. నిజమే నిజమే, బాగాలేదని చెప్తున్నారు వాళ్ళు అలాగే చెప్తారు గిట్టిన వాళ్ళు. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు ఏం బాగాలేదు అంటున్నారు. అలాగే చెప్తారు గిట్టిన వాళ్ళు, అందరూ చెప్తారని మనం పట్టించుకోకూడదు. ఏం బాగుంది ఇప్పుడు వచ్చిన తర్వాత? ప్రస్తుతానికైతే రేట్లు అయ్యి అనుకూలంగా పేదవాళ్ళకి మంచిగా ఉంది. బయట రోడ్లన్నీ పుడుస్తున్నారు, రోడ్లు వేస్తామని చెప్తున్నారు. చేస్తున్నారు, కొన్నిసార్లు వేస్తున్నారు కూడా. రీసెంట్ గ్యాస్ కూడా ఇచ్చారు కదా, మీకు వచ్చిందా? వచ్చింది, అందరికి ఇస్తున్నారా? మహిళలు అందరికీ వస్తుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడే బాగుంది. అభివృద్ధి ఉంటుందా ఈసారి? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. జగన్ అంటున్నాడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే నేనే వస్తా అని చెప్తున్నాడు. అలాగే చెప్తారు, అది కామన్, మనకు తెలియదు ఏముంది. ప్రస్తుతం చంద్రబాబు పాలన అయితే బాగుంది, పర్వాలేదు, మహిళలంతా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు.